నా పేరు కుర్ర లింగయ్య, గ్రామం ఊట్కూరు యాదవ్, మండలం సాలిగౌరరం, జిల్లా నల్గొండ. మాకు ఎమ్మెల్యే మందుల సామీలు తుంగతుర్తి నియోజకవర్గం, ఎంపీ గారు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి పార్లమెంటు. నేను గ్రామశాఖ అధ్యక్షునిగా 10 ఏళ్ళు పనిచేస్తున్నాను. ఆరు గ్యారెంటీలు అంటే బస్సు ఫ్రీ మంచిగానే ఉంది. జర మా ఊరోళ్ళకు పోయేటందుకు హైదరాబాద్ కానీ సూర్యాపేట నల్గొండ కానీ ఎక్కడ పోయినా ఫ్రీగా పోయి ఫ్రీగా వస్తారు. అదొకటి. అభివృద్ధిలో 2 లక్షల రుణమాఫీ ఉన్నవారికి 350 మందికి అయింది. ఇంకా కొంత ఎక్కువ ఉంది కాబట్టి కొంతమందికి కాలేదు. ఆ ఎక్కువ అంటే 3 లక్షలు 2,50,000 ఉన్న వాళ్ళకు మాఫీ కాలేదు. ఆరు గ్యారెంటీలు ఉన్నాయి. ఇంకా మా ఊరికి ఇంకా ఇల్లు అనేది ఒకటి పెట్టారు. ఇల్లు త్వరలో వస్తున్నాయి. అది పేద ప్రజలకే అందిస్తున్నాం. ఖచ్చితంగా కట్టిస్తాం. నేనున్న కాంచి నాకు అందినవి, నాకు తెలిసినవి ప్రజలకు చెప్పుకుంటూ ప్రజలను ముందు నడిపించుకుంటూ పోతున్నాం. ఇప్పటికీ ఒక 3 సార్లు వచ్చాడు. ఒక్కడు మందుల సామీల్ 3 సార్లు వచ్చి ప్రజాపాలనప్పుడు ఈ దరఖాస్తు పెడిచేటప్పుడు వచ్చిండు, పరిశీలించాడు. ఊరు అభివృద్ధి ఎట్టుందని ఒకసారి వచ్చారు. ఒకసారి గట్టినే ఏదన్నా పనులున్నా ఈ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ఊరు సంక్షేమాలు, ఇక్కడున్న నియోజకవర్గానికి అభివృద్ధి తక్కువ చేయడం వల్ల జనాలు కూడా 2 సార్లు గెలిపించారు. 3వసారి ఈ ఉద్దీనాని కాంగ్రెస్ పార్టీని మందుల సామీని గెలిపించారు. దాని ఉసుక మాఫియా ఉంది కాబట్టి మందుల సామీల్ గారు గెలిచాడు. ప్రజాపాలన ఉన్నన్ని రోజులు ఉంటుంది, నడుస్తుంది. మరి వచ్చిన పథకాలు అయితే ప్రజలకే ఇస్తున్నాం, ప్రజలనే చూపిస్తున్నాం. ఉదాహరణ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 20 ఇండ్లు వస్తాయి అంటారు. మా ఊరుకు 20 ఇండ్లకు భూమి లేని వాళ్ళకు, అతి పేదోళ్ళకే అందిస్తున్నాం. ఆయన ప్రతి మండల అధ్యక్షుడు ప్రతి విషయం నాకు చెప్తుంటే ప్రతి విషయాన్ని కూడా మేము ఎంటర్ అవుతున్నాం. మీటింగులు కానీ ఎక్కడ ఏదైనా పోవాలన్నా, ఏదైనా చేయాలన్నా, ర్యాలీలు అయినా, ఏదైనా చేయకూడాలన్నా పోయి అందుతున్నాం. మాకు ఒక్క బస్సు లేదు ఇంతవరకు. బస్సు ఇంతవరకు పెట్టలేరు, ఇక్కడికి రావట్లేదు. ఇక్కడ పిల్లలు అందరూ ఎక్కువ హైదరాబాదు నల్గొండలో అక్కడక్కడనే తీసుకొని ఉన్నారు కాబట్టి, హాస్టల్లో ఉంటారు కాబట్టి పెట్టలేరు. బస్సు రావట్లేదు. మాకు ఎప్పటి నుంచో బంద్ అయింది. చెప్పినాం మేము, చెప్తే అది వచ్చేనాడు వస్తుంది అని అన్నాడు. తెప్పిస్తా అన్నారు. ఇట్లా కాకుండా గౌరారం వల్ల అడ్లూరు నుంచి అది గోల్ బస్సు ఓడిపోతుంది. ఇక్కడి నుంచి పెట్టలే. సరే, ఆయన చేసినంత మేరకు ఆయన కొంత చేసిండు, కానీ కొంతనైతే చేయకపోవడంలో కొంత అయితే ఓడిపోవడానికి కారణం. చర్య ఇప్పటి వరకు తీసుకోలేము. ఇక నుంచి ఎమ్మెల్యే గారు కూడా చెప్పాడు, ఏదన్నా ఒకటి పెట్టాలి, ఒకటే ఉండాలి, అన్నీ ఉండదు. గట్టినే ఏదైనా ఉంటే చేసుకోవాలి. కాకుండా గౌరవం దగ్గర నుంచి తెచ్చుకుంటారు, వద్దు అనేది అంటారు, కానీ ఇంతవరకు అమలు చేయలేము. ఈ డ్రగ్స్ అనేది అంటే లేదు, దాదాపు అయితే ఊళ్ళో ఇంకా ఉనికిడి లేదు, దొరకలేదు, అదేం కనపడలే.
సీసాలు తాగి అక్కడ ఇసురేయడం గొడవ చేయడం చేస్తున్నారట. వీటి మీద ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళిరా పోలీసులు? ఏది అట్లాంటిది అయితే ఏం జరగలేదే. ఈ న్యూసెన్స్ అనేది ఏమైతే రాలేదు. ఒకవేళ ఉంటే ఉన్నారు కానీ దాదాపు అయితే ఈ బయటికి అయితే రాలేవు అలాంటివి. మీ ఊర్లోనే గ్రూప్ రాజకీయాలు ఏర్పడ్డాయంట కదా? గ్రూప్ రాజకీయాలు అయితే ఏం లేవు ఇప్పుడైతే, ఊళ్ళో లేవు, మొత్తం కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నాం ఊరు. గ్రూప్ రాజకీయం అయితే ఇంకా కాలేదు. లేదు, వర్గపూర్ అనేది ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో, లేదు. మాకు సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి ఇప్పుడే అందుతున్నాయి. వాళ్ళు చేసినవి ఏమైనా డబుల్ బెడ్రూమ్ అన్నారు, అది రాలే. రైతు బంద్, అది బీసీ బంద్ అన్నారు, ఒక్కరికి వచ్చింది. మళ్ళీ దళిత బంద్ అన్నారు, ఒక్కరికి రాలే. ఏ అభివృద్ధి అయితే రాలేదు. ఇక గొర్రెలు 200 మందిలో సగం వచ్చినాయి, సగం రాలేవు. ఇక అంతే, అయిపోయింది. కరువు అంటే ఏం రాలేదండి. వర్షాలు మంచిగానే పడ్డాయి, పత్తి వెళ్ళింది, ఒడ్లు పడినాయి. కరువు అనేది ఏం కనపడలేదు, మంచిగానే ఉంటున్నాయి. ప్రెషర్ పాలన మంచిగానే ఉంది. మమ్మల్ని కలుపుకుంటూ ఆయన చేసే పనులు చేసుకుంటూ నడుస్తూనే ఉండు. కుంటుపడిపోతున్నాయి. ఎందుకంటే సంక్షేమ పథకాలు కొన్ని దాటలేవు. ఏంటంటే అభివృద్ధి పనులు ఆగిపోవడం వల్ల కేంద్రం కూడా బడ్జెట్ ఇస్తలేదు కాబట్టి సర్పంచ్ కావాలనేది కోరుకుంటున్నాం, కానీ ఇంకేం అభివృద్ధి అయితే అందలేవు. గ్యాప్ ఏం చేసి ఇక కాంగ్రెస్ పార్టీ జూన్లో అంటుర్రు, మరి ఆ జూన్లో ఎట్లా చేస్తారు మరి. ముందైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినాకనే తర్వాత అంటారు. కొన్ని గ్యారంటీలు వస్తున్నాయి, ఇండ్లు ఇప్పుడే వచ్చినాయి. ఆ ఇండ్లని ఊరికి ఒక 20 అనేది వస్తున్నాయి, అవి కట్టించినాక పెడదామనే ఆలోచన ఉందేమో, కానీ ఇంకనైతే ఇంకా కాలేదు. అట్లేం లేదండి, ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటి ఆగేది ఏం లేదు. ఒకదాని తర్వాత ఒకటి తీసుకొస్తారు. దానివల్ల కూడా ఒకవేళ అభివృద్ధి కావాలనేది చేస్తారు. కేంద్ర గవర్నమెంట్ కూడా బడ్జెట్ చేయకపోవడం కూడా స్థానిక సంస్థలు పెడతలేరు. అందుకని త్వరలోనే జూన్ నెలలో పెట్టాలనే ఆలోచన ఉందట, అది పెడతారు. ధరణి వల్ల అంత నష్టమే. ఒకరి పేరు మీద ఉన్నది ఇంకోళ్ళ పేరుకి ఎక్కాలంటే ఆ భూమి ఎక్కట్లేదు. ఒకవేళ భూమి ఉండి పేరు లేదు, పేరుండి భూమి లేదు ఆయనకు. ఇట్లాంటి పథకాల వల్ల ఈ ధరణి వచ్చింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రోజు కొట్లాటే జరుగుతున్నాయి. భూమి వల్ల అసలు నష్టం ఈ ధరణి. అందుకే ధరణి పోయిన చోటు భూభారత్ వచ్చింది. దీనివల్ల నన్న కొంచెం సేఫ్టీగా బయటకు వస్తామని గవర్నమెంట్ చేయడం ఇది మంచిది. ఇలాంటిది ఈ పట్టాలు లేని వాళ్ళకు కానీ, అసంటి భూములు కానీ ఎలాంటి ఉన్న వాళ్ళకు పట్టాలు చేసి ప్రజలకు మంచిగా అందిస్తే అది చాలు. ఈ భూభారతి రావడం మంచిది. తీసుకొస్తుంది, అది ఈ పథకాలు తీసుకొస్తుంది కాబట్టి ఇది మంచిగా ఉంటుంది అంటున్నాం. ఏఆర్ వ్యవస్థ కూడా తీసుకురావాలి. వాళ్ళు పాపం ఎక్కడుండ్రో వాళ్ళని కూడా పెడితే వాళ్ళకి ఇంతకుముందు చేసిన వాళ్ళు కాబట్టి భూములు ఎలా ఉన్నాయి, ఎట్లున్నాయి, ఏ పద్ధతులు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలిసి కాబట్టి వాళ్ళు తీసుకురావడం మంచిది. వాళ్ళు ఉండటమే మంచిది. ఈ ధరణి అనేది లేకుండా పోయిన చోటు భూభారత్లో వాళ్ళు ఉంటే మంచిది. వాళ్ళు కొన్ని భూములు ఉన్నాయి, వాళ్ళు చూసిండ్రు. భూమి లేని పేరు లేని వాళ్ళు, భూములు ఉన్న వాళ్ళు, వాళ్ళకు కూడా చేసే పద్ధతి ఉంటే కాబట్టి వాళ్ళు రావడమే మంచిది. తాజా సర్పంచ్ ఫస్ట్ మా కాంగ్రెస్ పార్టీ. ఆయన ఫస్ట్ మా కాంగ్రెస్ పార్టీనే 300 మెజార్టీతో గెలిచిండు. మళ్ళీ టీఆర్ఎస్ పోయిండు. దానివల్ల పేరు ఏముల లింగయ్య అందులోకి పోయిండు. కొన్ని ఆయన అందుకునే కడి తెచ్చుకోండి. అది ఏమైందో ఇక అభివృద్ధి అంటే పెద్దగా ఏం లేదు. కిషోర్ ఒక రోడ్డు పోపించాడు, అది ఒకటే ఉంది. ఇక గాదర్ కిషోర్ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే. ఓట్లు వేస్తారు, గెలుస్తాం అనేది నమ్మకం ఉంది. ప్రజలు మన వ్యక్తిత్వాన్ని బట్టి
మనం దాన్ని బట్టి వేస్తే గెలుస్తాం. దాని సంక్షేమ పథకాలు ఎలాంటివి కానీ ప్రజలకు చూపించుకుంటూ ప్రజలకు అందించుకుంటూ పోదామనే ఒక ఆశే తప్ప ఏం లేదు. ప్రజలు గెలిపిస్తారనే ఒక నమ్మకం ఉంది. పార్టీని చూడాలి, వ్యక్తిత్వాన్ని చూడాలి. చూసే కాంగ్రెస్ పార్టీని చూసి, పార్టీని మెయిన్ కాంగ్రెస్ పార్టీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు ఏ పార్టీ గెలవలే. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా గెలుచుకుంటూ వచ్చిండు వరుసగా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మళ్ళీ ఎవరైనా ఉన్నా అది నేను కావాలనుకుంటున్నా. కాబట్టి మనిషిని చూసి పార్టీని చూసి ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ఏం ప్రజల్ని ఏదన్నా విషయాన్ని కానీ ఎలాంటిది కానీ పంచాయతీలు కానీ ఎలా కొంచెం మనకు దోచినంత వరకు పార్టీ అందించిన మేరకు కొంచెం ప్రజలకు అందుకుంటూ పోతున్నాం. దానివల్ల ఓట్లు వేయాలని కోరుకుంటున్నాం. అట్లేం లేదు. ఇక్కడ ఇప్పుడు వెలిసిన వాళ్ళు కూడా సిటీకి ఏం పోలేరు. ఇక నుంచి అయినా సిటీకి ఎందుకు పోతాం? ప్రజలను వదిలిపెట్టి ఊళ్ళో గ్రామ పంచాయతీ ఒక సర్పంచ్ అయిన తర్వాత ప్రజలు అంటుండు సరే మనకు అందిన సంక్షేమ పథకాలు అందించుకుంటూ ఊళ్ళోనే ఉండి ఊళ్ళోనే చేస్తామని అనుకుంటున్నాం. రెడ్ల రాజ్యం ఇక రెడ్ల రాజ్యం అంటే ఇక అది మళ్ళీ వస్తుంది. బీసీ ఇప్పుడు 42% తెచ్చారు. వీళ్ళు కూడా తక్షణం వచ్చేసరికి కొంత బీసీ వాళ్ళు కూడా రావచ్చు అనేది ఉంది. ప్రభుత్వాన్ని బీసీలు కూడా రావాలి, అందరూ ఉండాలి, మరీ కాకుండా అనేది మా కోరిక. బీసీ వాళ్ళు ఎక్కువ ఉండాలనేది కోరిక. అందుకే ఊడిగం చేయకుండా ఇప్పుడు ఒక 42% తెచ్చారు కదా, ఇంకేమైనా మళ్ళీ వెనకకు తిరిగి మళ్ళీ ఇంకా కొంతమందిని చేయలేని వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారట. వాళ్ళు కూడా చేస్తే దానికి ఇంకా ఏమైనా రెట్టింపు వస్తుందేమో. బీసీ వాళ్ళు కూడా ఉండాలి, అందరూ ఉండాలి అనేది ఎక్కువ. బీసీ వెనక పడిపోయింది కాబట్టి బీసీ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో చూడొచ్చు. ఏ బీసీ కాకున్నట్టుంటే భవిష్యత్తులో కూడా చూడొచ్చు. బీసీ ముఖ్యమంత్రిని చూడొచ్చు. ఓటర్లకు చెప్పాల్సింది ఇప్పుడు మద్యం తాగుతారే తప్ప ఓట్లు వేసినా అది బాగుండదు. పైసలు ఇచ్చేదంటే పైసలు ఇస్తే మళ్ళీ నీకు పని చేయకుండా పోతాడు. కాబట్టి మద్యం పానం డబ్బు అనేది కొంచెం తగ్గించి మొత్తం ప్రజలకు మేము మేలు చేస్తాం అనే ఉద్దేశంతో ఉండాలనేదే కోరిక. థ్యాంక్ యూ.